ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ ప్రారంభం. ఇవాల్టి నుండి ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ మేరకు కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. అన్ని ఏర్పాట్లతో ఈ రోజు ఉదయం 10 గంటల నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. 10 మంది ఏఆర్ఓల ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ జరుగుతుందని, మున్సిపాలిటీ పరిధిలోనూ నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయగా నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ఒక్కరు ప్రతిపాదకులు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 10 మంది ప్రతిపాదకులు ఉండాలని తెలిపారు. సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు నిన్న షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంసీసీ కూడా అమల్లోకి వచ్చింది. ఆ ఎంసీసీ ప్రకారం టౌన్లో ఉన్న అన్ని పార్టీ దిమ్మలకు కానీ, తర్వాత పొలిటికల్ టచ్ ఉన్న విగ్రహాలకు కానీ, తర్వాత ఎక్కడైనా వాల్ రేటింగ్ కానీ, ఇవన్నీ కూడా డీఫేస్మెంట్ ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఈరోజు ఉదయం 10:30 నుంచి మా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 10 మంది ఆర్ఓలు 10 మంది ఏఆర్ఓల ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ కూడా చేయడం జరుగుతుంది. మా మున్సిపాలిటీలో నో డ్యూస్ కోసం దానికోసం కూడా సపరేట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అయిన వెంటనే ఎవరికైతే నో డ్యూస్ బకాయిలు ఉన్న వాళ్ళు చెల్లించిన వెంటనే నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్స్ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే 10 మంది సపోర్ట్ చేయాలి. పార్టీ పరంగా అయితే ఒక ప్రతిపాదకులు ఉండాలి. వాళ్ళు కూడా మున్సిపాలిటీ నుంచి ఎలాంటి డ్యూస్ అలాంటివి కలిగి ఉండకూడదు. దీని ప్రకారమే మేము తీసుకుంటున్నాము. వీళ్ళకు హెల్ప్ సెంటర్లు కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మాస్టర్ ట్రైనర్స్ కూడా అక్కడ ఉంచడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఫామ్స్ అన్నీ కూడా అక్కడనే ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలి ఇలాంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే అంతా ప్రశాంతంగా చెప్తాను. థ్యాంక్ యూ.